హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. రెగ్యులర్గా మనం పాలిటిక్స్ ఎనాలిసిస్లు కానీ తర్వాత స్టేట్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాలిటిక్స్ వీడియోలు ఎక్కువగా మనం చేస్తూ ఉన్నాం. సో డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలన్నప్పుడు నాకు అక్క వాళ్ళు రీసెంట్గా ఇక్కడ హైదరాబాద్లో నాదర్గోల్ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్కి ఆపోజిట్లో కొత్తగా ఇప్పుడు ఇల్లు కొన్నారనమాట. గృహప్రవేశం కూడా అయిపోయింది. సో మరి అక్క ఇల్లు ఎట్లా డెకరేషన్ చేసుకుంది, అక్క ఇల్లు కొనడానికి ఎంత కష్టపడింది, ఏమంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, అట్లా బాబు పెళ్ళి అయింది, ఇల్లు కొనింది. అక్కతో అదేవిధంగా బాగున్నారు. ఇక్కడ కొత్త కోడలు కూడా ఉంది ఇంట్లో. సో వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడి అసలు ఈ ఇంటికి సంబంధించి డెకరేషన్ సంబంధించి అన్ని విషయాలు మాట్లాడదాం. నేను ఇక్కడ కూర్చున్నారు చూడండి, అక్క బావ. ఒకసారి లుక్ వేసుకోండి ఇక్కడ. అది కదా. ఓకే, ఇది హాల్. అక్క నాగరాణి. సో ఇది ఇప్పుడు అక్క అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చెప్తారు. ఓకే, సో ఎంత కాస్ట్ పడింది అక్క మొత్తం? 4150 రియల్ గా. ఓకే, 4150 lakhs ప్లస్ రిజిస్ట్రేషన్ వచ్చి ఇన్సూరెన్స్ అంతా వచ్చేసి 49 దాకా వచ్చింది. 49 వుడ్ వచ్చి ప్లస్ అంత ఇంటీరియర్ డెకరేషన్ అంత వచ్చి ఒక 6 lakhs దాకా అయింది. 6 lakhs. ఓకే ఓకే. అంటే ఈ మధ్య అనుకున్నారా ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే ఎప్పటి నుంచో డ్రీమ్ అట్లా ఏమైనా ఉందా? అంటే 20 years నుంచి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఒకసారి సంతోష్ నగర్ లో అడ్వాన్స్ ఇచ్చి తర్వాత లోన్ రానందు క్యాన్సిల్ అయింది. తర్వాత వద్దు అని అనుకుని కొద్దిగా ఏంటి అట్లనే గ్యాప్ ఇచ్చేసినాము. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో తీసుకోవాలి అని అనిపించింది. రీసెంట్ గా బాబు పెళ్లి సెటిల్ అయ్యింది, ప్లస్ అప్పుడే ఇల్లు ఆఫ్ వచ్చిందనమాట. తీసేసుకున్నాం. ఇంకా అంటే ఇల్లు పెళ్లి రెండు. సెప్టెంబర్ 12th రోజు ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యింది. October 5th కు బాబు మ్యారేజ్. పెళ్లి అప్పుడే సెటిల్ అయ్యింది, ఇల్లు కూడా అప్పుడే వచ్చేసింది. అంటే రెండు బ్యాలెన్స్ చేయడం అంటే కష్టం కదా, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోరు మరి? అంటే ప్రిపేర్ గా కొంచెం ప్లాన్ గా ఉన్నాం అనమాట. కాకపోతే బాబు కూడా సహకరించిండు. నువ్వు తీసేసుకో అమ్మా, నేను తర్వాత కవర్ చేస్తాను అని చెప్పాడు అనమాట. అందుకనే రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగిన. ఓకే సరే, అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం మధ్యలో. ఫస్ట్ అయితే ఈ హాల్ గురించి చెప్పండి, అసలు హాల్ ఏంటి అనేది. వాళ్ళు స్టిక్కర్ వేయించారు. అవునండి, హాల్ ఇది వాల్ పేపర్ అంటారు దీన్ని. వాల్ పేపర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే సోఫా కూడా అదే కలర్ కావాలని సెలెక్షన్ చేశాను. ఇది వాల్ పేపర్. తర్వాత దీనికి కలర్ కాంబినేషన్ సోఫాకి ప్లస్ అది కూడా కవర్స్ కూడా సేమ్ కాంబినేషన్ తో సెలెక్షన్ చేసాం. అది ముందే ప్లానింగ్ అంటే వాల్ పేపర్స్ సెలెక్షన్ అయిన తర్వాతనే సోఫా కలర్ చూజ్ చేసుకోవాలి మనం. సోఫా కలర్స్ వాల్ పేపర్ కి మ్యాచింగ్ ఉంటేనే బాగుంటది. అట్లాగా దాన్ని కలర్స్ కాంబినేషన్ తో సెట్ చేసుకున్నాను. సోఫా వచ్చేసి ఎల్ షేప్ తీసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే. కాకపోతే ఎందుకు తీసుకోలేదు అంటే నా లైఫ్ అంతా దీనిపైన దీంతోనే నా లైఫ్ అంతా చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇది నా డ్రీమ్, ఇది ఉండాలని ఎప్పుడు. అందుకని ఈ స్టేజ్కి రావడానికి కారణం ఈ మిషనే అనమాట. నాకు నా స్టిచ్చింగే నాకు లైఫ్ ఇట్లా ఇచ్చింది అనమాట. అందుకని నేను ఇక్కడ ఇది సెట్టింగ్ చేసుకోవడం కోసం నేను ఓన్లీ ఈ సోఫాని మాత్రం చిన్నగా చూజ్ చేసుకున్నా. ఎల్ షేప్ వద్దు అనుకున్నా. ఎల్ షేప్ వేస్తే ఇది సెట్ కావట్లేదు, సింపుల్ గా ఉండాలని చెప్పి సోఫా 3 piece ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ మిషన్ అంటే ఇల్లు చూడంగానే నాకు ఒక ప్లాన్ ఉంటది అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి సెట్ చేసుకుంటే బాగుంటది, ప్లేస్ ని బట్టి నేను అవి ఎక్కడెక్కడ ఏమేమి సెట్ చేసుకోవాలని ఒక ప్లాన్ గా డిసైడ్ అయ్యాను. అది చూసిన తర్వాత ఇక్కడ మిషన్ వేస్తే బాగుంటదని ఈ ప్లేస్ మిషన్ కి అలాట్ చేశాను. వాళ్ళేమి ఇవ్వరు, ఓన్లీ నార్మల్ ఇల్లు ఇస్తారు మనకి. మనము కప్బోర్డ్స్ కానీ మనం ఏమైనా మొత్తం మనమే తీసుకోవాలి, మనం చేయించుకోవాలి అంతే. అందులో ఏమీ ఉండదు, ఓన్లీ మనకి గోడలు మాత్రము షెల్ఫ్స్ అవి ఇస్తారు. ఈ మధ్య కాలంలో అయితే కొన్ని వాళ్ళు షెల్ఫ్స్ కూడా ఇవ్వట్లేదు, మొత్తం వుడ్ వర్క్ లోనే సెట్ చేయించుకోవాలి. కాకపోతే నేను ఏంటంటే వుడ్కి వెళ్తే మనకి చెదలు వస్తుంది, అందుకని యూపీవీసీ అని కొత్తగా వచ్చింది. ఇది ఫైబర్, ఇది వుడ్ కాదు. ఇది టీవీ యూనిట్ అండి. ఇది టీవీ యూనిట్ నేను ఇట్లాగా డిజైన్ సెలెక్షన్ చేసుకొని చేయించుకున్నాను. ఇది ఫైబర్ అంటారు, వుడ్ కాదు. ఇది యూపీవీసీ అని కొత్తగా వచ్చింది. ఇది లైట్ వెయిట్ ఉంటది, ప్లస్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటది. లైట్ వెయిట్, వాటర్ ప్రూఫ్.
మనకి చెదలు కానీ ఏది ఉండదు, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఇది వుడ్కి అయితే మనం ఏం చేయాలంటే 6 monthsకి ఒకసారి పెస్ట్ పెట్టియాలి, దీనికి అది అవసరం లేదు. ఇది టీవీ యూనిట్. ఇది లైటింగ్ కూడా వాళ్ళే చేస్తారు ఈ లైటింగ్ కూడా. వుడ్ వాళ్ళే చేసినప్పుడు లైటింగ్ కూడా వాళ్ళే ఇచ్చిండ్రు అనమాట మనకి. ఇవన్నీ నేను సెలెక్షన్ ఒక్కొక్కటి ఒక వెరైటీగా ఉండాలని చెప్పి ఇట్లా చిన్న పాటు ఇక్కడ ఇది బాగుంటది అని చెప్పి అట్లా తీసుకున్నా. సపరేట్ కొన్నాను అది. ఇది ఐఎస్ సదన్లో ఒకటి షాప్ ఉంది ఇంటీరియర్ డెకరేషన్ ది, అక్కడ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా అయితే ఎల్లో వాచ్ అది పెట్టాలని ఒకటి ఉందన్నమాట. అది బాబుకి మ్యారేజ్ గిఫ్ట్ వచ్చింది. అంటే కరెక్ట్ గా దీనికి చూడండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి అట్లా వచ్చిందనమాట. అంటే అసలు మేము యాక్చువల్ గా అది కాదు, కాంబినేషన్ సెట్ అయిపోయింది చూడండి. ఈ వాల్ పేపర్ కిను ప్లస్ ఇక్కడ ఇది సెట్ అయిపోయింది. అంటే అనుకోకుండా వచ్చింది అది అంతే. అక్కడ వాస్తు ప్రకారంగా గడప లక్ష్మీదేవి అని 2 ఆవులతో గోమాతలతో మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అనమాట. కంపల్సరీ అక్కడ ఉంటే మనకి మంచి జరుగుతుంది అని అది ఒకటి అక్కడ పెట్టించారు. లేదు ఫస్ట్ నుంచి ఉంది, ఆ ఇంట్లో కూడా ఉండింది, ఇక్కడ కూడా అది పెట్టించుకున్నాను నేను. ఆర్చ్ అండి ఇది. ఆర్చ్ అయితే వాళ్ళు ఇట్లాగా ఆర్చ్ పెడితే నేను దానికి ఫ్లవర్ వాజెస్ ఇట్లాగా నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఇది మా కోడల ఐడియా. ఇది పడేయొద్దు, నేను దీనికి పెయింటింగ్ వేస్తాను అని అన్నది. గ్లాస్ పెయింటింగ్ ఉంటది కదా, కాకపోతే ప్రస్తుతానికి టైం లేక వేయలేదు. తర్వాత ఇంకోసారి ఇది మీకు వేసి ఎలా వేయాలో చూపిస్తాను నేను. అది ఇది ఒకటి ఆర్చ్, ఇది డెకరేషన్. ఇది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అలాగా సెట్ చేసాము. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది క్రాకరీ యూనిట్. ఇక్కడ ఇది బాబుది కోడలిది సెలెక్షన్. కాకపోతే మేము అనుకున్నది కొంచెం డిఫరెంట్, వాళ్ళు కొద్దిగా అలా రాదు అని చెప్పి ఇట్లా చేశారనమాట. అది అయితే ఇక్కడ ఆల్రెడీ చైర్స్ నిండాయండి. ఇవి చైర్స్ ఉన్నాయి. చైర్స్ కు సరిపోయే డైనింగ్ టేబుల్ నేను తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ చైర్స్ ఉన్నాయి. దానికి ఇంకా వేరే టేబుల్ ఎందుకులే అని చెప్పి దీన్నే కొంచెం మనకి ఎలా అంటే ఇప్పుడు ఇంకోటి నాకు ఫ్యూచర్ లా ఎప్పుడైనా కూడా మనకి మా బాబు కోడలు ఇక్కడికి వచ్చారనుకో ప్రాబ్లం అవుతుంది, బెడ్రూమ్స్ యూజ్ కావు అనుకున్నప్పుడు మనం దీన్ని తీసేసి ఇక్కడ ఒక దివాన్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఉన్న ప్లేస్ లో, అందుకే పెద్ద పెద్ద ఎల్ షేప్ సోఫా గానీ అవి కానీ ఎక్కువ చూజ్ చేసుకోలే నేను ఇక్కడ. ఎందుకంటే మనం ఫ్యూచర్ లో దివాన్ వాడుకోవచ్చు దీన్ని. ఇది తీసేయచ్చు మనం అట్లా. ఇది ఓన్లీ ప్లాస్టిక్ అండి, నీల్ కమ్మల్ దాంట్లో తీసుకొచ్చాను. ఇది ప్లాస్టికే. అంటే ఇవి చైర్స్ సెట్ అవుతున్నాయి అని చెప్పి సేమ్ మ్యాచింగ్ తీసుకొచ్చాను. ఇది సేమ్ మ్యాచింగ్ తీసుకొచ్చాను. అది దానికి కొంచెం ఇలాగా ఇది సెట్ చేశాను. ఫ్యాన్లు కూడా కొత్తవి అండి, దీనికి మ్యాచింగే తీసుకున్నాను. ఫ్యాన్స్ కూడా క్రాంప్టన్ కంపెనీ సేమ్ మ్యాచింగ్ తీసుకున్నాను. ఇంకోటి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వాళ్ళు ఒకటి వైట్ ఇచ్చారనమాట, అది నాకు నచ్చలేదు. ఇది వాష్ బేసిన్ ఆల్రెడీ కర్టెన్స్ గ్రీన్ ఉండిండే, ఓల్డ్ ఇంట్లో పాత ఇంట్లో కర్టెన్స్ ఉన్నాయి. అయితే ఆ కర్టెన్స్ కు సరిపోయేలాగా నేను వాష్ బేసిన్ సెలెక్షన్ చేసుకున్నాను. ఈ వాష్ బేసిన్ కలర్స్ సెలెక్షన్ సేమ్ గ్రీన్, అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ప్లస్ ఇక్కడ గ్రీన్ కరెక్ట్ కాంబినేషన్ వస్తుందని సెలెక్షన్. కర్టెన్స్ ఓల్డ్ పాత ఇంట్లోనివే, దానికి అనుకోకుండా ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇది బాబు బీటెక్ లో క్రికెట్ ఆడితే వచ్చిన గిఫ్ట్. అట్లా గుర్తుగా బాబుది, అది చిన్నప్పుడు ఫోటో 7th క్లాస్ లో ఉన్నది. ఇది 7th క్లాస్ లో ఉన్న ఫోటో. తర్వాత ఇది మెథడిస్ట్ కాలేజ్ ఇది అది 17 లో. ఇది బాబు గ్రూప్ ఫోటోను ఇక్కడ ఇట్లాగా సెట్ చేసుకున్నాను ఫోటోస్. ఇది కామన్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్. కింద కూడా బాగా సెట్ చేసాము. కింద కూడా అంటే ఇవి సోప్స్ కానీ మామూలుగా మనకి సంబంధించినవి ఏమన్నా సెట్ చేసుకోవడానికి ఇది సెట్ చేసాము. ఇట్లా కనిపించకుండా. ఇక్కడ కూడా అంతే, మనం ఏమన్నా ఫైల్స్ ఉంటాయి హాస్పిటల్వి కానీ ఇంకేమన్నా పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇక్కడ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి దేవుడు రూమ్. మనకు కావాల్సింది లైఫ్ లో ఉన్నది దేవుడు రూమ్. ఇది వచ్చేసి పీవీసీ వాళ్ళు చేసినది డోర్ అండి.
మెయిన్ డోరు ఇది కూడా మొత్తం పీవీసీ. మొత్తం పీవీసీ, మొత్తం వుడ్ ఎక్కడా వాడలేదు మేము, మొత్తం పీవీసీ. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ ఇది. మీకు దేవుడిని చూపిస్తాను. మా ఇంటి ఇలవేల్పు అయిన ఎల్లమ్మ తల్లి ప్లస్ మా ఇంటి దేవుళ్ళు చూడండి. ఇది ఇది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. ఇది ఓం అట్లా లైటింగ్ అని వాళ్ళు చెప్పిన ప్రకారమే చేయించుకున్నాం అది. అంటే నేను ఇది వచ్చేసి పినింట్రెస్ట్ లో కొన్ని డిజైన్స్ చూసాను, ఫిక్స్ తీసి పెట్టుకున్నాను. దాని ప్రకారం ఇది ఆ అబ్బాయి సతీష్ గౌడ్, మన గౌడ్స్ అబ్బాయి, పీవీసీ చేసే అబ్బాయి. ఆ అబ్బాయి ఇట్లా వద్దు అమ్మ అట్లా పైన ఖాళీగా ఉండకుండా ఇట్లా పెట్టించుకోండి అని చెప్తే అట్లా పెట్టించేసాను దాన్ని. ఇవి పెట్టుకోవడానికి డోర్స్, ఇదంతా దేవుడి సామాన్ పెట్టుకోవడానికి డోర్స్ కనిపించకుండా ఉండడం కోసం ఇది ఒకటి. తర్వాత వచ్చేసి కిచెన్ చిమ్నీ పెట్టించుకున్నాం. ఎందుకంటే వుడ్ ఉంటే ఇది కబోర్డ్స్ ఉంటే కంపల్సరీ చిమ్నీ ఉండాలి, లేదంటే మనకు జిడ్డు అది పట్టేస్తుంది. కాబట్టి ఇది చిమ్నీ తీసుకున్నాను. తర్వాత ఇది ఇది వచ్చేసి స్టవ్ను, ఇది వచ్చేసి 19,000 ఇది వాళ్ళే ఫిట్ చేసి వెళ్తారు. ఇది చిమ్నీ అయితే వాళ్ళు ఫిట్ చేస్తారు. మనకి ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు కనపడకుండా మళ్ళీ ఇలాగనమాట. అది కనిపిస్తే బాగుండదు, పైన నుంచి పైప్ వస్తుంది బయటికి, అది పోవడానికి కనిపించకుండా. అది ఇక్కడ వచ్చేసి వాటర్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఫిల్టరు. తర్వాత ఇదంతా సామాను కిందన్ని సెట్ చేసామండి. ఇదన్నీ మామూలుగా ఇది కప్స్ ప్లస్ గ్లాసెస్, చిన్న కప్స్ దానికి ఇది సెట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి స్పూన్స్ నార్మల్ గా. అంటే ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మేము వచ్చి మామూలుగా 1 వీకే అవుతుంది. తర్వాత కొంచెం డిఫరెంట్ గా సెట్ చేస్తాను అవన్నీ. ఇవన్నీ వచ్చేసి బౌల్స్, ఇదన్నీ వచ్చేసి బౌల్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ ఇంకా చాలా ఉంది. అంటే మామూలుగా 1 వీకే అవుతుంది కదా వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. పైన మామూలుగా మనం వాడుకొని ఏమైనా సామాన్లు ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా ఉన్నాయంతా పైకి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, అయ్యర్ కంపెనీ రీసెంట్ గానే తీసుకున్నాను. 30,000 కొత్తది తీసుకున్నాను. 30,000 అది. ప్లస్ మీకు చూడండి అన్ని మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే మనము మీరు ఓపెన్ చేస్తాను. మనం ఎట్లాగంటే ఏజ్ వచ్చి కొద్ది కిందికి వంగాలంటే కొంచెం కష్టము. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయన్నీ ఇట్లాగా ఈ ఫ్రిడ్జ్ తీసుకోవాలి. తర్వాత డీ ఫ్రిడ్జ్ ఎక్కువ వాడం ఐస్ కోసం, దానికోసము. అందుకోసం కింద ఉన్న చూజ్ చేసుకోవాలి. మీకు ఒకటి చూడండి, గమనించండి. మీకు ఒకటి ఏం చెప్పిన అక్కడ కాంబినేషన్ చెప్పిన. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక కాంబినేషన్ చెప్తా నేను. ఎక్కడంటే ఇక్కడ వచ్చేసి చిమ్నీ బ్లాకే చూడండి, స్టవ్ వచ్చేసి బ్లాక్, ప్లస్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ వచ్చేసి బ్లాక్. అంటే మీకు అన్ని కొన్ని కాంబినేషన్స్ కనిపిస్తాయి మా ఇంట్లో. ఉన్నంతలో మంచి కాంబినేషన్. ప్లస్ ఇంకోటి మీకు బాల్కనీ ఇప్పుడు వచ్చేసి తులసి ఈరోజు పూజ అయింది కదండి. మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది, ఈ తులసి కోట గిఫ్ట్ ఇచ్చింది అక్క. చాలా బాగుంది. అక్కలు 3 అక్కలు, ఒక చెల్లి, 2 అన్నయ్యలు. భూత్పూర్ అక్క, సుకన్య అక్క, భూత్పూర్ సుకన్యకి ఇచ్చింది. చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది ఇది. తర్వాత వచ్చేసి ఇవి ఈ చెట్లు కూడా అక్కనే ఇచ్చేసింది ఈరోజు గిఫ్ట్. ఈరోజు గిఫ్ట్ ఇచ్చింది అనమాట అక్క. గ్రీనరీగా ఉంది కదా చాలా బాగా. ఇంకా కొన్ని ఇది యాంగర్స్ అండి, బట్టలు ఆరేసుకోవడానికి. మనకి అపార్ట్మెంట్ లో ప్లేస్ ప్రాబ్లం అంటే ఓన్లీ ప్లేస్ ప్రాబ్లము. అప్పుడు మనం ఈ యాంగర్స్ పెట్టించుకోవాలి. దీనికి వచ్చేసి 3,000 అండి. వాళ్ళే ఎవరు వాళ్ళు మనం ఉంటే సపరేట్ మనకి ఎవరైనా మనం చేయించుకోవాలి. ఇది యాంగర్స్. ఇది గ్రిల్ కూడా వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ? గ్రిల్ లేదు, మనం సపరేట్ చేయించుకున్నాం. దీనికి వచ్చేసి 12,000 గ్రిల్. ఈ గ్రిల్కి వచ్చేసి 12,000 మనమే చేయించుకోవాలి. వాళ్ళు ఏమి ఇవ్వరు, ఓన్లీ గోడలు ఒకటి, షెల్ఫ్లు ఒకటి ఇస్తారు. మనం అన్ని చాలా ఉంటాయి మనం చేయించుకునేవి. ఇది కూడా సపరేట్ గా చేయించుకున్నాం మనం.
ఇది ఒకటి మనకి ఆ చిన్న కిచెన్ కాబట్టి ఓకే మనకి ఇక్కడ సెట్ చేసుకోవడం ప్లేట్స్ అవి సెట్ చేసుకోవడానికి పాత ఇంట్లో ఉన్నదే ఇక్కడ యూజ్ చేస్తాను. ఓకే సో అయితే ఇప్పుడు బాబు బయటికి వెళ్ళాడంట. అవును, బాబు బయటికి వెళ్ళాడు. బాబు యూకేలో ఉంటాడు. ఓకే అవును, కోడలు కూడా వెళ్తుంది ఒక 2 months 3 months తర్వాత. ఆమె ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆమె కూడా వెళ్ళిపోతుంది. నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాం ఇందులో. అప్పుడప్పుడు మా కజిన్స్, మా తమ్ముడు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మాకు ఆడపడుచు వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు. మా డ్రీమ్ అయితే నెరవేరింది. అంటే అదే అంటారు కదా, వెనకటికి ఎప్పుడో పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు కదా. నేను అనుకునేది అనమాట, ఇల్లు కట్టి పెళ్లి చేసి ఏంటా అని. కానీ అది నా విషయంలోనే కరెక్ట్ జరిగింది. అందరు అదే అంటుండ్రు, ఇల్లు కొన్నావు పెళ్లి చేస్తున్నావు, చాలా హ్యాపీ. బాబు పెళ్లి కూడా మంచి జరిగింది. రిసెప్షన్ కూడా అందరూ ఫుడ్ బాగుంది అది అని అన్నారు. అందులో ఫుడ్ బాగుంది, రిసెప్షన్ డీసెంట్ గా మంచిగా చేశారు అని అన్నారు. అదే కావాల్సింది. బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చేసి రండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అండి, రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి వైట్ తీసుకున్నాను మొత్తం ఇక్కడ. వైట్ మొత్తం. ఇవి వచ్చేసి ఇక్కడనేమో మామూలుగా కొంచెం డిజైనర్ గా ఉంటది అని చెప్పి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మిర్రర్ కూడా వాళ్ళే మనం చేయించుకు అంటే వుడ్ వాళ్ళే మిర్రర్ కూడా వాళ్ళతోనే మనం చేయించుకున్నాను. ఇది వైట్ కాంబినేషన్ ఇక్కడంతా. ఇది వచ్చేసి వాల్ పేపర్ బ్లూ అండి. ఇది చూడండి, అనుకోకుండా జరుగుతాయి అంటే అదే అనుకుంటాను నేను. ఇది చూడండి, ఇది కూడా బాబు పెళ్లి గిఫ్ట్. అంటే వాల్ పేపర్ కి కరెక్ట్ మ్యాచ్ అయింది. చూసిండ్రా, వాల్ పేపర్ కి కరెక్ట్. అంటే నేను వేయించిందేమో వాల్ పేపర్ రీసెంట్ గా మొన్న, ఎప్పుడు 3rd రోజు. అది బాబు మ్యారేజ్ October 5th కి కదా. మా ఇంట్లో పని చేస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. చూడండి మ్యాచింగ్ అయింది, సెట్ అయింది అనమాట. చూడండి, అది కర్టెన్స్ కూడా సేమ్ దానికి మ్యాచింగ్ తెచ్చుకున్నాను. బెడ్షీట్ కూడా అదే మ్యాచింగ్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి కోటిలో, బెడ్షీట్ కర్టెన్స్ వచ్చి కోటిలో తీసుకున్నాను. ఇది కూడా కూలర్ది కూడా, ఇది కూడా ఇక్కడ, ఇది కూడా కోటిలోనే. కూలర్ కి కొంచెం డస్ట్ రాకుండా డీసెంట్ గా ఉంటది అని చెప్పి అది తీసుకున్నాను. ఇది వచ్చేసి వాష్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్. ఈమె కొత్త కోడలు, ఈమె ఆడపడుచు, ఈమె కోడలు. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. ఇది కూడా వైట్ కి వెళ్ళాను నేను. వాల్ పేపర్ వేయించిన తర్వాత రీసెంట్ గా అది చెప్పాను కదా, కర్టెన్స్ దీనికి మ్యాచింగ్ తీసుకున్నానని. కర్టెన్స్ వచ్చేసి బెడ్షీట్ వచ్చేసి ఇదే తీసుకున్నాను. ఇదంతా మా కోడలు డెకరేషన్. ఆమెకి ఇట్లాగా లైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇట్లాగా లైటింగ్ పెట్టుకుంటది. ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ తో ఈ టేబుల్ ల్యాప్టాప్ కు యూజ్ వస్తుంది అని చెప్పి చేయించుకున్నారు బాబు. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇది మాడపడిచి వాళ్ళ బాబు సాయి మా బాబుకి కోడలికి గిఫ్ట్ ఇచ్చారు. ఆర్ట్ వేసాడు వాడు, అది గిఫ్ట్. మా కోడలికి బాగా నచ్చింది అది, అందుకే బెడ్రూమ్ లో పెట్టుకుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఒకటి చూడండి. మళ్ళీ అది కూడా అంతే, బాబు పెళ్లికి గిఫ్ట్ సేమ్ మ్యాచింగ్ రాధాకృష్ణ. ఇది కూడా అనుకోకుండానే వచ్చింది. చూడండి, సేమ్ మ్యాచింగ్ రాధాకృష్ణ. ఇక్కడ లాకర్స్, ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. మెయిన్ ఫైల్స్ కానీ పెట్టుకోవడానికి. ఇది మా కోడలికి మా బాబు ఇచ్చిన యూకేది అండి. నా దగ్గర కూడా ఉంది ఒకటి, 20 pounds ఉంది నా దగ్గర. ఇది 5 pounds. గుర్తుగా బాబు గిఫ్ట్ గా ఇచ్చాడు మొన్న. ఇది మాకు అందరికి, వాళ్ళ డాడీకి, నాకును మా కోడలికి ఇచ్చాడు. ఇది మా కోడలిది వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్. ఇది కాఫీ తాగడానికి తను ఇంట్రెస్ట్ గా దాచి పెట్టుకుంది. ఇది టీ తాగడానికి.
ఇలాగా ఆమె నీట్ గా ఇలాగా ఆమె రూమ్ ఆమె ఇట్లా సెట్ చేసేసుకుంది. ఇవన్నీ వచ్చేసి బెడ్షీట్స్. అన్ని అంటే ఇది వుడ్ అంటే కప్బోర్డ్స్ అంటేనే అది కదా నీట్ గా ఉంటది, మనకి కనపడకుండా ఉండడం కోసమే. కనిపించకుండా మనము ఉన్న దాంట్లోనే నీట్ గా ఉంచుకుంటే చాలా బాగుంటది. మెయింటెనెన్స్ చాలా తక్కువ, ఫైబరు ప్లస్ వాటర్ ప్రూఫ్ ఉంటది. తక్కువ బడ్జెట్ లో మనం అనుకున్న విధంగా సెలెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మీరు ఒకటి, ఇది కూడా బెడ్స్ ఉండవు ఇందులో. బెడ్ అంటే మళ్ళీ వుడ్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నాకు చేసిన అబ్బాయిలు కూడా చాలా డీసెంట్ గా వర్క్ చేసిండ్రు అబ్బాయిలు. విజయ్, కార్తిక్ వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు మాత్రం చాలా డీసెంట్ గా వర్క్ చేసిండ్రు. సతీష్ కూడా ఏంటంటే మనకి వుడ్ వాళ్ళు ఎలా అంటే చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మనకి నెంబరు ఇచ్చి అలా ఏం చెయ్యరు. అంటే వీళ్ళు గ్రూప్ మనది ఒక ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఉంటారో వాళ్ళకి వీళ్ళు సతీష్ గౌడ్ ఉన్నాడు కదా మనకు చేసిన అబ్బాయి, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో నెంబర్లు అన్ని వాళ్ళవి మనకి ఇస్తే వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తుంటారో అప్డేట్ ఇస్తుంటారు అనమాట మనకి. అందుకని మీరు కావాలి అంటే తక్కువ బడ్జెట్ లో ప్లస్ ఇది మీరు అతనితో కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ ఇమ్మని మేము కింద ఇస్తాం మీకు. సతీష్ గౌడ్ అతని పేరు. చాలా మంచి వర్క్ అయితే చాలా బాగా చేస్తారు. ఇన్ టైంలో ఇచ్చారు మాకు. అంటే వాళ్ళు ఇన్ టైంలో ఇస్తామన్నారు. మేమేంటంటే బాబు పెళ్లి మేము అక్కడే చేస్తున్నాం కాబట్టి కొంచెం మాకు టైం ఎక్స్టెన్షన్ అయినా పర్లేదు అని చెప్పినందుకు మనకి ఇచ్చారు. కాకపోతే అప్డేటెడ్ అనమాట అబ్బాయి. మొత్తం వచ్చేసి నాకు 260లో అయ్యిందండి. 260లో అయ్యింది నాకు. ఇదేండి బాబు 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 వెళ్ళిపోయిండు. ఆయనకి ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. హాయ్ సోనీ. హాయ్ బాబాయ్. ఏంటి ఇప్పుడు నీ రూమ్ డెకరేషన్ ఎట్లా చేసుకున్నావు? ముందు ప్లానింగ్ ఉందా లేకపోతే ఎట్లా? నేను ఎప్పుడు ఏం ప్లానింగ్ చేయను, జస్ట్ గో విత్ ద ఫ్లో. అంతే. సింపుల్ రూమ్, మరి ఎక్స్పెన్సివ్ కూడా ఏం అట్లా పెట్టడం ఇష్టం లేదు. ఉన్న దాంతోనే ఐ వుడ్ లైక్ టు పుట్ అంత ఆర్గనైజ్ చేయడం. బెటర్ గా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. yes ఇంకా డిఐవై స్టఫ్ లో అట్లనే నా దగ్గర ఉన్న దాంతోనే ఏదో డెకరేట్ చేసుకొని పెట్టుకుందామని అట్లా ఇష్టం నాకు. నాకైతే ఏంటంటే ఇప్పుడు హాల్ డిఫరెంట్ గా ఉంది, కిచెన్ డిఫరెంట్ గా ఉంది, దేవుడి రూమ్ డిఫరెంట్ గా ఉంది, బెడ్రూమ్ డిఫరెంట్ గా ఉంది, ఈ బెడ్రూమ్ డిఫరెంట్. నీకు ఏది నచ్చింది? అంటే నేను ఏది బాగాలేదు అనట్లేదు, ఏదానికి అది బాగుంది. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తారంటే అందరికి ఎట్లా వైబ్ ఇష్టమో అందరు అట్లా పెట్టుకుంటారు. ఇప్పటిదాకా అత్తమ్మ చెప్పారు కదా వాల్ పేపర్. అవును, వాల్ పేపర్ అండ్ దానికి మ్యాచింగ్ కర్టన్స్. ఎస్, పింక్ మ్యాచింగ్. అండ్ దానికి మ్యాచింగ్ బెడ్షీట్. ఎస్. సో ఇట్లా నిజంగా అంటే వాల్ పేపర్ పెట్టిన తర్వాత ఆలోచించాము మ్యాచింగ్ పెట్టుకుందామని. ఎందుకంటే ముందు గ్రీన్ కలర్ కర్టన్స్ ఉంటే దానికి మ్యాచ్ అవ్వట్లేదు, రూమ్ కలర్ కూడా ఇట్లా డిఫరెంట్ గా ఉందని. ఇప్పుడు మ్యాచింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉంది రూమ్, మెస్సీగా లేదు. ఇవి నా బొమ్మలు. అవును, ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, కోతి బొమ్మ. ఇది మా హస్బెండ్ ఎంతో సిన్సియర్ గా 4 ల్యాండ్స్ చేసి కూర్చున్నాడు. ఐ థింక్ స్మైల్ చేస్తున్నాడు, ఏమో పడింది ముఖంకి. అవును, పక్కన మా ఆయన ఫ్రెండ్స్. నిన్ననే వాళ్ళిద్దరికి కూడా పేరు పెట్టా నేను. అడిగిన వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే, ఒక్కరితో ఇస్మాయిల్ అన్నయ్య అంటనా, ఇంకొకటి అక్బర్ అంట. హీఈస్ అ బాడీ బిల్డర్. సో అతను అక్బర్ అన్నయ్య, ఇది ఇస్మాయిల్ అన్నయ్య. వాళ్ళిద్దరికి తెలియదు కానీ మా ఆయనకు చెప్పిన. నాకు ఇప్పుడు ఇంకా డ్రీమ్, ఫస్ట్ గోల్ అయితే లండన్ కి వెళ్ళి మంచిగా అక్కడ జాబ్ కొట్టి ఈ ఇల్లు లోన్ కంప్లీట్ చేయాలి, ఇంకో ఇల్లు తీసుకోవాలి, అంతా సెటిల్ అయిపోవాలి అని ఉంది ఫస్ట్ గోల్. ఎస్. నా రూమ్ లో ఎక్కువ ఫొటోస్ లేవు, రాధాకృష్ణుది ఒక్కటే ఫోటో పెట్టుకున్నా, ఎందుకంటే ఇది గిఫ్ట్ గా వచ్చింది పెళ్లికి. ఇంకా ఇది కూడా ఒకటి స్పెషల్ నాకు. ఇది మా కజిన్ బ్రదర్ సాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అది హ్యాండ్ మేడ్, ఎంత మంచిగా క్యూట్ గా చేశాడు. అది మా ఆయన ఇంకా నేనంట, విత్ ద హార్ట్ సింబల్. అందుకే అక్కడ పెట్టుకున్నా, అంత మంచిగా ప్రేమతో ఇచ్చాడు. ఆ ఎఫర్ట్స్ కూడా నాకు చాలా నచ్చింది.
సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది అమ్మాయిలు పెళ్లి అంటేనే భయపడతారు కదా, ఎట్లాంటి వాడు వస్తాడు ఏంటో అని అట్లా ఉంటది కదా. సో నీ లైఫ్ లో అట్లా భయపడ్డావా? కొంచెం నర్వస్నెస్ ఉంది, ఆబ్వియస్లీ అందరికి ఉంటది, కొంచెం మేబీ ఒక 5%. బట్ మా ఆయన వాజ్ లైక్ అండర్స్టాండింగ్ చాలా ఉంది. సో నాకు అంత నర్వస్నెస్, సపోర్ట్ ఎప్పుడు ఉంది. సో అంత నర్వస్నెస్ లేదు. అవును. అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ అయిన తర్వాత అరేంజ్ చేసేది? ఎస్ ఎస్, లవ్ కమ్ అరేంజ్. ఓకే, ఏ ఇబ్బంది లేవు? ఏం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ. ఓకే ఓకే. అయితే పెళ్లి హస్బెండ్ అనుకో, మీ దగ్గర మీ పరిచయం ఉంటది, సో మీకు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మరి అత్త మామూలు కూడా అట్లా ఉండాలి కదా? వాళ్ళు కూడా చాలా అండర్స్టాండింగ్, ఓపెన్ మైండెడ్, చాలా లక్కీ ఆ విషయంలో నేను. ఎస్. లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అందరూ అరే ట్రెడిషన్ వేరే, కల్చర్ వేరే అని చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ ఇక్కడ అట్లా లేదు, చాలా అండర్స్టాండింగ్ గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, చాలా ఈజీగా మోల్డ్ అయిపోతారు ఏమని ఉంటే. అది చాలా నచ్చింది నాకు ఇక్కడ. మాదియా యూపీ, వారణాసి. వారణాసి, ఓ వెళ్ళారా వారణాసి? ఆబ్వియస్లీ. కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా బాగుంటది, మీరు కూడా రండి ఒకసారి. అక్కడ టూర్ ట్రిప్ చేసి బ్లాగ్ చేద్దాము. నాకు అప్పుడప్పుడు బుక్స్ చదువుకోవడం ఇష్టం, సో నేను కొన్ని బుక్స్ చదువుకుంటాను అప్పుడప్పుడు, అందుకే పెట్టుకున్నాను. ఈ వాటర్ బాటిల్ కూడా మార్నింగ్ ఎప్పుడన్నా జిమ్ చేస్తే అప్పుడు తాగడానికి వాటర్ బాటిల్, ఎప్పుడు డిహైడ్రేటెడ్ ఉండొద్దు, హైడ్రేటెడ్ ఉండాలని. అని నా మేకప్ సామాన్, నా పర్ఫ్యూమ్స్, ఆయిల్స్. యా, అప్పుడప్పుడు మేకప్ చేసుకుంటాను, అప్పుడప్పుడు ఒకేజనల్లీ, డైలీ బేసిస్ లో కాదు. ఇప్పుడు ఎట్లా ఉంది ఇల్లు, ఎట్లా అనిపిస్తుంది? కొత్తగా వచ్చారు కదా, కొంచెం కొన్ని డేస్ పడింది అలవాటు అవ్వాలంటే ఈ రూమ్, కానీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి సర్దినాక ఇంకా అలవాటు అయిపోయింది ఈ ఇల్లు. ఇప్పుడు సొంత ఇల్లు ఇది మాది అని ఇంకా ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. కొంచెం 2-3 డేస్ అయితే కొత్తగా ఉంది, ఎందుకంటే పాత ఇంట్లో చాలా డేస్ ఉన్నాం కదా, చాలా ఇయర్స్ ఉన్నాం అక్కడ, అందుకనేసి ఇప్పుడు ఇక్కడైతే వచ్చేసింది మాకు ఆ ఫీలింగ్, ఇది మా ఇల్లు అని. సో ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు లండన్? ప్లాన్ చేస్తున్నాము డిసెంబర్ లో వెళ్ళడానికి, ఇంకా వీసా ప్రాసెస్ లో ఉంది. డిసెంబర్ లో వెళ్ళిపోతాను నేను. ఓకే, సో ఎనీవే గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మంచి జరగాలి మీకు. థ్యాంక్ యూ. కోరుకున్నట్టు ఇట్లాంటి ఇల్లు ఇంకా 1-2-3 తీసుకోండి. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే. అవును. ఓకే.